అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, యూట్యూబ్లో కామెంట్లు పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. అట్లనే ఇన్స్టాగ్రామ్ కామెంట్ బాక్స్లో కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు, అన్న తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీలోకి పోబోతున్నాడా? నిన్న తీన్మార్ మల్లన్న అసెంబ్లీ దగ్గర కేటీఆర్ని కలిసిండు, కేటీఆర్తో మాట్లాడిండు, కేటీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సోఫాలో కూర్చున్నాడు, హరీష్ రావుకి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, అలాగే దాసోత్సవానికి కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసిండు. కేసీఆర్ని మన కలిసి వచ్చిండా? తీన్మార్ మల్లన్న స్టెప్స్ ఏమైనా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీలోకి తీన్మార్ మల్లన్న కండువగప్పుకునేటటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా? అసలు తీన్మార్ మల్లన్న డిసిషన్ ఏంది, తీన్మార్ మల్లన్న తీసుకుపోయేటటువంటి నిర్ణయం ఏందని చెప్పి చాలామంది, వాస్తవానికి మల్లన్ననే ఆల్రెడీ ఈరోజు ఆయన క్లారిటీ కూడా ఇచ్చిండు. కేటీఆర్ని కలవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏందనేది తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ ఛానల్లో మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పిండు. కానీ కొంతమంది నేను మల్లన్న దగ్గర పనిచేసిన కాబట్టి నన్ను కూడా అడుగుతూ ఉంటారు కదా, క్యాజువల్గా కొంతమంది మెసేజ్లు పెడతా ఉంటారు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ షేర్ చేస్తారు. అంటే మల్లన్నను ట్రోల్ చేసేటటువంటి వీడియోలు కొన్ని వస్తున్నాయి. కొంతమంది అంటారు, మీ బాస్ ఏంది ట్యాపకో పార్టీ మారుతున్నాడు, మీ బాస్ ఏంది పూటకో పార్టీ చేంజ్ అవుతాడు, మీ బాస్కు నిలకడలేని రాజకీయం, మీ బాస్ ఏం చేస్తున్నాడో అర్థమవుతుందా అని చెప్తున్నాడు. ఎస్, తీన్మార్ మల్లన్న మా బాస్ 100%, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా, ఈరోజు స్క్రీన్ మీద నిలబడ్డా, ప్రజల కోసం ఈరోజు నేను పోరాటం చేస్తున్నా, పనిచేస్తున్నా అంటే కారణం తీన్మార్ మల్లన్న, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. అట్లని మల్లన్న రాజకీయంగా నేను విమర్శించను అంటే విమర్శిస్తా 100%. రాజకీయ పరంగా, సిద్ధాంతాల పరంగా తీన్మార్ మల్లన్న విమర్శిస్తా. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా మల్లన్నతో నేను బాగానే ఉంటా. నేను ఎప్పుడైనా ఆఫీస్ పోయినప్పుడు కూడా ఇలా బాగున్నవారా తిరుపతి ఏం సంగతి అని చెప్పి అడుగుతాడు, అన్న బాగున్నావా అని అంట. కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో, ఆయన పాలిటిక్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఖచ్చితంగా క్వశ్చన్ చేయక తప్పదు. క్వశ్చన్ చేయాల్సిందే, దాంట్లో వేరే ఆప్షన్ ఉన్నది. సరే, మల్లన్న కావాలనే బీఆర్ఎస్ వాళ్ళని కలిసిందా, కావాలనే కేటీఆర్ని కలిసిందా అని అంటే చాలా అర్థాలు వస్తాయి ఇక్కడ. కానీ తీన్మార్ మల్లన్న కావాలనే కేటీఆర్ను, కావాలనే బీఆర్ఎస్ పార్టీని కలవడానికి ఒక బలమైనటువంటి కారణం ఉన్నది. తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు. మొన్న జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్టు కూడా తీన్మార్ మల్లన్న లైవ్లో తగలబెట్టడానికి కారణం కేవలం 42% చూపిస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 52% ఉంటుండే, ఇప్పుడు మొత్తం తగ్గించినారు. అదేంటి 7% 6% బీసీలు ఎట్లా మాయమైపోతారు, ఎటుపోతారు బీసీలు అని చెప్పి ఆయనకు ఆ కులగణనకు సంబంధించినటువంటి సర్వే నచ్చలేదు. ఆయన దాన్ని తగలబెట్టేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న వ్యవహారం నచ్చలే, తీసి పడేసినారు. ఇట్లా కుదరదు, పార్టీలో ఇలాంటి వ్యక్తులు ఉంటే నడవదు, పార్టీని ఇష్టానుసారంగా విమర్శిస్తే నడవదు అని చెప్పి మల్లన్నను పార్టీలోకి వెళ్ళి సైడ్కు జరిపినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. సరే, తీన్మార్ మల్లన్న క్రమశిక్షణగా లేడు, తీసేసి ఓకే, అంత బాగానే ఉంది. కానీ మల్లన్న మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఎందుకు కలిసిండు? కలవడానికి గల కారణం ఏంటంటే, బీసీ బిల్లుకు మీరు ఆమోదం తెలపండి, బీసీ బిల్లుకు ప్రతిపక్షం నుండి మీ సపోర్టు కూడా కావాలి అని చెప్పి ఓవైపు కేటీఆర్ని కలిసిండు, భారతీయ జనతా పార్టీ నేతలను కలిసిండు, ఎమ్మెల్యేలను కలిసిండు, ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా కలిసిండు. తీన్మార్ మల్లన్న ఓన్లీ కేటీఆర్ని కలవలే, ఓన్లీ కేటీఆర్తోనే మాట్లాడలే, ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా కలిసిండు, వాళ్ళతో మాట్లాడిండు, ఓఐసీని కలిసిండు, ఓఐసీతో కూడా మాట్లాడిండు. తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మహేష్ రెడ్డి అన్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలను కూడా కలిసిండు. ఒకసారి తీన్మార్ మల్లన్న ఇచ్చినటువంటి క్లారిటీ కూడా మీరు ఒకసారి వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి నేను ఈ వీడియో చేయొద్దు అనుకున్నా, ఎందుకంటే అన్ననే క్లారిటీ ఇస్తాడు, మనం మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, అన్ననే చెప్తాడు కదా. ఎందుకంటే నిన్న చాలా వీడియోలు వచ్చినాయి, చాలా వార్తలు వచ్చినాయి. నిన్న మల్లన్న బీఆర్ఎస్లోకి వెళ్తుండు, కేటీఆర్ దగ్గరికి వెళ్తుండు, కేసీఆర్తో కలిసి వచ్చిండు, ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయి వచ్చిండని చెప్పి నానా రకాల వార్తలు వచ్చినాయి. తర్వాత నిన్న ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేద్దాం అనుకున్నా. అంతకంటే ముందు మల్లన్ననే క్లారిటీ ఇచ్చిండు. నేను తర్వాత అన్ననే క్లారిటీ ఇచ్చిండు కదా, ఏముంది తీ అని అనుకున్నా. కానీ నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చంపుతా ఉన్నారు, వీడియోలు పెడతా ఉన్నారు ఒకటే. ఇక కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదా, మొన్నదాకా కేటీఆర్ని ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ దగ్గరికే పోయిండు, కేటీఆర్తో మాట్లాడిందని చెప్పి ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ వీడియోలు నాకు చంపుతారు, పెడతా ఉన్నారు ఒకటే. నేను క్లారిటీ ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి ఈ వీడియో చేస్తున్నా. మల్లన్న బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ పోయే ఆలోచనలో ఉంటే 100% తీన్మార్ మల్లన్నను నేను ఎక్కడ కూడా సపోర్ట్ చేయ. ఎందుకంటే బీఆర్ఎస్ పైన పోరాటం చేసేటటువంటి మల్లన్న ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తున్నా అంటే మేము ఒప్పుకోం, మా మనసాక్షి ఒప్పుకోదు, మేము అస్సలు యాక్సెప్ట్ చేయం, 100% యాక్సెప్ట్ చేయం. అప్పుడు ఒకవేళ అన్న గనక, నేను అంటున్నా కదా, మల్లన్న నా సొంతాన లేక, నాకు అన్నదమ్ములు లేరు, మల్లన్న నాకు సొంతాన లేక
నేను ఎప్పుడు పోయినా నాకు సపోర్ట్ చేస్తాడు, ఇప్పటికీ సపోర్ట్ చేస్తాడు. ఒకానొక టైంలో అన్నం నేను తిట్టినా కూడా నా తమ్ముడు వానికి తెలుసో తెలియకనో ఒక మాట అని చెప్పి ఆయన సైలెన్స్ ఉన్నాడు. సరే, ఆయనను చాలా మంది మీడియా వాళ్ళు వీళ్ళు వ్యక్తిగతంగా తిడతా ఉంటారు, ఆయనను విమర్శిస్తూ ఉంటారు. సరే, వాళ్ళ వ్యవహారం వేరే, వాళ్ళకి ఏం పంచాయతీలైనో ఏమో వాళ్ళు తిడతా ఉంటారు, ఏదో నడుస్తూ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు కొన్ని విభేదాలు ఉంటాయి, కొన్ని పంచాయతీలు ఉంటాయి, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి మనం పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నా పరంగా చూస్తే ఒకవేళ మల్లన్న నిజంగానే బీఆర్ఎస్ పార్టీ పోయే ఆలోచనలో ఉన్నాడు అని తెలిసినా కూడా మల్లన్న గురించి 100% సపోర్ట్ చేయం, మల్లన్న గురించి మాట్లాడడం కూడా. కానీ ఆయన పోడు అనేటటువంటి నమ్మకం పూర్తి స్థాయిలో మాకు ఉన్నది. ఎందుకంటే ఇదే కేసీఆర్ బాతాల పోషెట్టి, కేటీఆర్ను డ్రామారావు, కవితను తైతక్క, అగ్గిపెట్ట మచ్చ అని చెప్పి హరీష్ రావు పేరు, తర్వాత సంతోష్ రావుని హ్యాపీరావు అని పేర్లు పెట్టినటువంటి వ్యక్తి కదా. బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడంలో తీన్మార్ మల్లన్న క్రియాశీలక పాత్ర పోషించిండు, కీలక పాత్ర పోషించిండు. కేసీఆర్ అవినీతి చిట్టాన్ని విప్పింది తీన్మార్ మల్లన్న. అలాంటి మల్లన్న బీఆర్ఎస్లోకి పోతాడంటే నేనైతే యాక్సెప్ట్ చేయను. ఆయన పోడు కూడా అనుకుంటున్నాను నేను. కానీ ఆయన మాట్లాడినటువంటి వీడియో ఒక్కటి మీరు వినాలి. ఈ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో చాలా మంది ఇక మళ్ళా సేమ్ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ లో చేరుతుండు, ఇదొక్కటే దింపిరు, ఇది ఒక్కటి దింపి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ లో చేరుతుండు. ఇది నేను పోయింది నా ప్రజలకు రావాల్సిన హక్కులను రక్షించుకోవడం కోసం నేను వాళ్ళ దగ్గరికి పోయినా. సేమ్ టైం అక్బరుద్దీన్ ఓవైసీ గారి దగ్గరికి పోయినా. ఇక ఈ ఫోటోలు బయటకు వస్తే ఎంఐఎం లో చేరింది అంటారు, ఈ ఫోటోలు బయటకు వస్తే ఎంఐఎం లో చేరింది, బీజేపీ, ఇదేమో బీజేపీలో చేరింది అని చెప్పి ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. కానీ ఒకటి మాత్రం సత్యం, ప్రజలారా, నా ప్రజల కోసం, ఈ బీసీ ప్రజల హక్కుల కోసం, ఈ బీసీ ప్రజల రిజర్వేషన్ల కోసం, ఈ బీసీల ప్రజల బతుకులు మార్చడం కోసం బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకునే సూత్రం ఉంది చూడు, ఆ పనికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు మా జాతి ప్రయోజనాలు ముఖ్యం. కేటీ రామారావు గారికి నాకు సిద్ధాంతపరమైన 1,00,000 పంచాయతీలు ఉన్నాయి. కానీ నా పంచాయతీల కోసం నా వర్గాల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టలేను కదా. పోవాల్సిందే. నేను అక్కడికి పోతే ఇంకెక్కడికైనా పోతా. రేపు ఢిల్లీకి పోయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన పక్షాలన్నింటినీ కలుస్తా. రైట్. బీసీలకు సంబంధించినటువంటి అంశంలో మల్లన్న మాట్లాడుతూ వచ్చినట్టు బీసీ బిల్లు అమలు కావాలా, బీసీలకు న్యాయం జరగాలనేటటువంటి ఆలోచనతోటి తీన్మార్ మల్లన్న కేటీఆర్ని కలిసిన అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఒక మాట మల్లన్న గారు చెప్పింది, బొంత పురుగునైనా ముద్దాడుతాం అనే మాట చెప్పినారు. మరి బొంత పురుగుని మీరు ఇండివిజువల్గా ఉండి ముద్దాడుతూ ఓకే, మీరు ఇండివిజువల్గా ఉండకుండా బీఆర్ఎస్ పార్టీలో పోయి ముద్దాడిరు అనుకో, మేము ఒప్పుకోము. తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీకి పోతే మేము ఒప్పుకోము, యాక్సెప్ట్ చేయం. సరే, మీరు కాంగ్రెస్లోకి పోయారంటే మీరు కాంగ్రెస్ పాత మనిషి, అప్పుడు మీరు కాంగ్రెస్లోనే ఉంటుండే గతంలో, అప్పుడు రాజీనామా చేసిరు, మళ్ళీ తన సొంత గూటికి తను చేరిండు అనుకున్నాం. మధ్యలో బీజేపీ పోవడానికి నానా రకాల రీజన్స్ ఉన్నాయి, అవన్నీ మాకు తెలుసు. వదినమ్మ మాట ఇచ్చింది కాబట్టి వదినమ్మ మాట మేరకు మీరు పోయిర్రు, అది మేము యాక్సెప్ట్ చేస్తాం. మిమ్మల్ని జైలు నుండి బయటికి తీసుకొస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పినారు. వద్దమ్మ తీసుకురండి, తీసుకొచ్చుతో నేను నొప్పించి బీజేపీలో చేర్పిస్తా అని చెప్పి వద్దమ్మ చెప్పింది, నువ్వు చేరినావు, అంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు కనుక ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరితే యాక్సెప్ట్ చేయం, 100% యాక్సెప్ట్ చేయం. ఇన్ని రోజులు మిమ్మల్ని పౌడుకుంటూనే వచ్చినాం. సరే, మీరు ఏం చేసిరు ఏంటనే సెకండరీ అయినా కూడా మిమ్మల్ని ఓడుకుంటూ వచ్చినాం, మీకోసం సపోర్ట్ చేస్తూ వచ్చినాం, మాట్లాడుతూ వచ్చినాం. కానీ మీరు బీఆర్ఎస్ అనేటటువంటి స్టెప్ తీసుకుంటే మాత్రం మల్లన్న గారు మేము అసలు యాక్సెప్ట్ చేయం. దగ్గర కూడా మీరు ఇండివిజువల్గా పోరాటం చేయాల్సిందే. మీకు అంతగా ఉంటే ఒక కొత్త పార్టీ పెట్టండి, ఆ కొత్త పార్టీకి మేము మద్దతు తెలుపుతాం, ఆ కొత్త పార్టీ కోసం మేము కూడా పనిచేస్తాం. బీసీల కోసం పార్టీ పెట్టండి, బీసీల కోసం పోరాటం చేయడానికి మేము కూడా రెడీగా ఉంటాం, బీసీలతో ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉంటాం. కానీ మీరు బీఆర్ఎస్ అనేటటువంటి ఎజెండాను తీసుకొని బీఆర్ఎస్ అనేటటువంటి గులాబీ కండువా కప్పుకుంటే మాత్రం చాలా పొరపాటు అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మీకున్నటువంటి పేరు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది మల్లన్న. ఇప్పటికే అన్న మీ పైన చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి, చాలా ఆరోపణలు వచ్చినాయి. మల్లన్న అప్పట్లో బీజేపీలో ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నాడు, కోదండరామ్ సార్ పార్టీలోకి పోయిండు, తర్వాత ఇండిపెండెంట్గా ఉన్నాడు, తర్వాత ఒకసారి విశారదన్ మహారాజ్ సార్కి సంబంధించినటువంటి అక్కడి నుండి వచ్చిండు, అటు పోయిండు ఇటు పోయిండు అనేటటువంటి చాలా అంశాలు ఉన్నాయి. తర్వాత తెలంగాణ నిర్మాణ పార్టీ అన్నాడు, 7200 అన్నాడు, ఆర్టీఆర్ అని చెప్పిండు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సరే, ఈ ఆరోపణలను మీరు ఎంజాయ్ చేస్తారో మాకు తెలుసు. ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు 1000 ఆరోపణలు వస్తాయి, అన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీరు కనుక పొరపాటున బీఆర్ఎస్ పార్టీ స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు రాజకీయంగా కూడా ఇబ్బంది పడతారన్న. ఒక తమ్ముని నేను, మీ తమ్ముని లెక్క నేను చెప్తా ఉన్నా, నువ్వు నా సొంత అన్న అనుకొని నేను నీకు తమ్ముణ్ణి, నీ తమ్ముని నేను నీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక సలహా ఇస్తున్న చిన్న పొరవనే నేను. నీ అంత రాజకీయ అనుభవం నాకు లేదు,
నీ అంత ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు, కానీ చిన్నోడిని నేను చెప్తున్నా అన్న, మీరు బీఆర్ఎస్లోకి పొరపాటున పోయినా కూడా మీ రాజకీయ భవిష్యత్తు ఖతమవుతుంది. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళకండి. పొరపాటున కూడా మీరు బొంతపురుగుని ముద్దాయని ఇబ్బంది లేదు, కానీ ఈ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని ముద్దాడకండి అంటున్నా. ఆ పార్టీని ముద్దాడితే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇండివిజువల్గానే వెళ్ళండి, ఇండివిజువల్గా పోరాటం చేయండి, కొత్త పార్టీ పెట్టండి, కొత్త పార్టీతో బీసీలను చైతన్యపరచండి, బీసీల కోసం పనిచేయండి, బీసీ ముఖ్యమంత్రిని తయారు చేసే ప్రయత్నం చేయండి. మన బీసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన బీసీలు పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మన బీసీలకు మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.